సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం దౌలతాబాద్ మండల పరిధిలోని షేర్పల్లి బందారం గ్రామానికి చెందిన గడ్డమీది నవీన్ తనకున్న ఎకరం బోరు పోయకపోవడంతో నార్ముడి కూడా తడవకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడు అన్నాడు కదా, ఎప్పుడైనా రాసుకుంటారు కానీ ప్రతి మనిషికి అనుకూలంగా లోపల ఉన్నది అదే. ఇప్పుడు రుణమాఫీ చేస్తుండు కదా సీఎం, చేసినప్పుడు కదా ఆల్రెడీ చేస్తుండు కదా. నేను కూడా రోజు ఇంటున్నా రుణమాఫీ రేపు మాపు అని ఇస్తున్నాను, మరి అయితలేవు కదా. వస్తుంది కదా, జర కొంచెం వెయిట్ చేస్తే చేస్తుండు కదా. ఏం వెయిట్ చేస్తావు? రైతు బంధు అన్నావు, ఇప్పుడు విత్తనాలు వేసినాక ఇస్తావా? విత్తనాలు ఏం ముందు ఇస్తావు? ఇస్తావు. పింఛన్ వస్తుందా మీ ఇంట్లో? ఏమన్నా పింఛన్ మా నాయన అనిపోతే ఇవరకు ఎన్ని ఎకరాలు ఉంది? ప్రభుత్వంలో చచ్చిపోయిన 6 రోజులకి వచ్చింది. ఎవరి ప్రభుత్వంలో? కేసీఆర్ ప్రభుత్వం. కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చినాయా? కేసీఆర్ ప్రభుత్వంలో ఎవ్వరు చచ్చిపోయినా హామీలు ఆయన బాగా పడినట్టు. ఇప్పుడు రేవంత్ సార్ వచ్చింది కదా. రేవంత్ సార్ వచ్చింది. ఏం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా. వచ్చింది ఏం చేస్తుంది? వాళ్ళ లెక్కలు వాళ్ళకే చూసుకుంటారు. వాడి మీద వీడి మీద వాడి మీద ఆయన, వీడి మీద ఆయన అన్నట్టు రైతుకి అయితే చేసింది. ఇప్పుడు గ్యాస్ వస్తుంది, ఉచిత ఫ్రీ బస్ ఉంది. నేను నింపించే నెల రోజులే రూపాయి వల్లే, ఒకటి 3 నెలలు నింపించి రూపాయి వల్లే. ఏదైనా నువ్వు చేసింది ఎందుకు ఇదో దొంగ మీరు? అప్పుడు ఫస్ట్ చేసిన పరిపాలన అప్పుడు మొత్తం కాలం మీకింది, ఇప్పుడు ఎక్కినావు మళ్ళీ మొత్తం కాలం మీకింది. ఈ పరిపాలనకి ఇసోంటిది. అసలు 9 సంవత్సరాల పరిపాలన చేసిండు కేసీఆర్. బంగారం పంటల పైన బంగారం నీళ్ళు వచ్చింది. ఎప్పుడు మన సముద్రం ఉన్నట్టున్నాయి పొలాలు కానీ చెట్లు కానీ. ఏదన్నాక టైం వచ్చింది కదని చేస్తాడు కదా సార్ సీఎం కేసీఆర్. చచ్చిపోయినా పిండం పెట్టేందుకు లాభం? మా కాలం ఎప్పుడు వచ్చేది మొత్తం క్లియర్ అయిపోయింది. దానికి ఇంత ఏం లేదు. మొత్తం కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటలు వచ్చింది. ఏం పేరు? నవీన్. ఏం చేస్తావు? జో నవీన్. ఏం పేరు చేస్తావు? వ్యవసాయం.